నా లైఫ్లో జరిగిన ఒక దారుణమైన సిచ్యువేషన్ ఇది. నాకు 34 ఏళ్ళు. బ్రేకప్ అయ్యాక ఫ్రెండ్స్తో కలిసి రెంట్కి ఉంటున్నా. మా పక్కింట్లో కే అనే ఒక అతను ఉండేవాడు. అతనికి పెళ్ళయ్యి పిల్లలున్నారు. మేం రోజూ ఆఫీస్కి వెళ్లేటప్పుడు ట్రైన్లో కలిసేవాళ్లం. అతను ఎంత బాగా మాట్లాడేవాడంటే నాకు తెలియకుండానే అతని మీద ఫీలింగ్స్ మొదలయ్యాయి. అతని భార్య నాకు స్కూల్మేట్. ఆమె చాలా బోరింగ్, అతనేమో చాలా యాక్టివ్. సో వాళ్ళిద్దరూ అస్సలు సెట్ కారు. నేనైతే అతన్ని బాగా చూసుకుంటా అని నాలో నేనే ఒక డ్రీమ్ వరల్డ్ క్రియేట్ చేసుకున్నా. ఒకరోజు అతని భార్య ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు యాక్సిడెంట్ అయితే అతను అర్జెంటుగా ఆమె దగ్గరికి వెళ్తూ కాసేపు పిల్లల్ని చూసుకోమని నన్నడిగాడు. సరే అని వెళ్తే ఆ పిల్లలు నాకు నరకం చూపించారు. మాట వినకపోగా నన్ను తిట్టి ఆడుకుందామని చెప్పి నన్ను ఇంటి బయట పెట్టి తలుపు గరియపెట్టేశారు. అప్పుడు నాకు ఏమనిపించిందంటే, పిల్లలు ఇలా బిహేవ్ చేస్తున్నారంటే ఆ ఇంట్లో పేరెంట్స్ హ్యాపీగా లేరు. సో అతనిక్కూడా నేనంటే ఇష్టం ఉండి ఉంటుందేమో అని పిచ్చిగా నమ్మాను. ఈ కన్ఫ్యూజన్లో నేను ఎవరికైనా చెప్పాలి అని ఈ స్టోరీ మొత్తం ఆన్లైన్లో రాస్తే బ్యాడ్ లక్ కొద్దీ అది అతను చూసేశాడు. నాకు ఆ లింక్ పంపి ఇది నువ్వే కదా అని మెసేజ్ చేశారు. నేను షాక్లో ఉండగానే నాకు నా ఫ్యామిలీ అంటే ప్రాణం. నిన్ను ఎప్పుడూ ఒక నైబర్లానే చూశాను. నీకు వేరే ఉద్దేశం ఉంటే సారీ, మనమిక ఫ్రెండ్స్గా కూడా ఉండద్దు అని మొహం మీద చెప్పేసి బ్లాక్ చేశారు. వేరేవాళ్ల భర్త మీద ఆశపడితే చివరికి ఇలాగే ఉంటుందేమో.